హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో రైతులు ఎవరైనా సరే సాదా బైనామా భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు అనేది జరిగి ఉన్నా అటువంటి లావాదేవీలను పరిష్కరించడం కోసం మరొకసారి రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాదా బైనామా భూములకు సంబంధించి మరొకసారి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 60 రోజుల్లో ఆ యొక్క దరఖాస్తులను పరిశీలించి రైతులకు వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించి 2027 డిసెంబర్ 31వ తేదీ లోపల దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. గతంలో అనగా 2024 జూన్ 15వ తేదీ నాటికి ఈ యొక్క లావాదేవీలు అనేది జరిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి సాదా బైనామా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ స్టాంప్ డ్యూటీని కానీ మినహాయిస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన జీవోల ప్రకారం సాదా బైనామా భూములకు సంబంధించి మండల పరిధిలోని మీ సేవా కేంద్రాలలో కానీ లేదా గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క రైతులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి మాత్రమే అంటే మీరు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫీజు మాత్రం మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా అధికారులు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న 90 రోజుల లోపల పరిష్కారం అనేది చేసి మీకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్లో అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ యొక్క రైతుకి సంబంధించి వెరిఫికేషన్ చేసే సమయంలో ఎటువంటి కారణాల చేతైనా సరే ఈ యొక్క అప్లికేషన్ అనేది తిరస్కరించకూడదని, ఒకవేళ రైతు దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ అనేది లేకపోయినా ప్రభుత్వం వద్ద ఉన్న అంటే ఎరువులు కొనే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కావచ్చు, పంటల బీమా కావచ్చు, పీఎం కిసాన్ పథకం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇతర రైతులకు సంబంధించి క్రాప్ లోన్లు కావచ్చు, ఇటువంటివి అన్నింటినీ పరిశీలించిన తర్వాత అప్పుడు మాత్రమే ఎటువంటి డాక్యుమెంట్ అనేది లేకపోయినట్లయితే రిజెక్ట్ అనేది చేయాలని, ఒకవేళ రైతు దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ అనేది లేకపోయినట్లయితే ఆ యొక్క భూములకు సంబంధించిన చుట్టుపక్కల రైతులతో పరిశీలించిన తర్వాత అంటే వారి దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వారికి సంబంధించిన ఒక నిర్ణయానికి రావాలని అయితే తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క రైతుకి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయకుండా అన్ని విధాలుగా వారికి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఫైనల్ అప్డేట్ ఇవ్వాలని అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఎటువంటి విచారణ అనేది చేయకుండానే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసినట్లయితే అధికారుల మీద చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కాకుండా 90 రోజుల్లో పూర్తి స్థాయిలో అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఆ యొక్క రైతు దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ అనేది లేకపోయినా ఆ యొక్క రైతు పేరు మీద కనుక ఆ పంట పొలాలు అనేది లేకపోయినా భూమికి కట్టిన శిస్తులతో కావచ్చు ఇతరత్ర అన్ని రకాలుగా పరిశీలించాల్సి ఉంటుంది. లేదా రైతులు చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి పూర్తి అప్డేట్ తీసుకోవాలని, ఒకవేళ రైతులు అందుబాటులో లేకపోయినట్లయితే ఆ రైతులు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో వారి యొక్క వివరాలు అనేది తీసుకుని రైతులు అందుబాటులో ఉన్న సమయంలో మీటింగ్ అనేది పెట్టుకుని వారి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2024 జూన్ 15వ తేదీ లోపల ఒప్పందాలకు మరొకసారి అవకాశాన్ని అయితే ఇస్తూ 2027 డిసెంబర్ 31వ తేదీ లోపల సాదా బైనామా భూములకు సంబంధించిన రైతులందరూ మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది చేసి 90 రోజుల్లో అప్లికేషన్ అనేది పరిష్కరించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.